Hello viewers, welcome to my YouTube channel Shalata Baswala. Today's agenda Python if-else statements. Python if-else statements is also known as decision making statements and condition making statements. పైథాన్లో మనకి కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కండిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఆ నేమ్లోనే ఉంది. మనం ఏదన్నా ఒక ప్రోగ్రాంలో ఒక కండిషన్ని చెక్ చేయాలి అన్న టైంలో మనం కండిషన్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. అటువంటి టైంలో మనం కండిషన్ స్టేట్మెంట్స్ యూస్ చేసి ఆ ఇచ్చిన నెంబరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పైథాన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, థర్డ్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ సింటాక్స్ if followed by condition. if స్టేట్మెంట్ కి కండిషన్ తీసుకొని కండిషన్ ట్రూ అయితే మనకి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కండిషన్ స్టేట్మెంట్స్లో మనం కండిషన్ ట్రూ అయితే మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఏంటంటే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సింటాక్స్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఎల్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అండ్ అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్తో స్టార్ట్ అవుతుంది. ఇఫ్ తీసుకొని కండిషన్ ఇస్తాం, కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ స్టెప్కి వస్తుంది ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్లో కండిషన్ ట్రూ అయితే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే ఎల్ స్టేట్మెంట్స్కి వచ్చి ఎల్ స్టేట్మెంట్స్లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ క్లాస్లో మనం పైథాన్ కండిషన్ స్టేట్మెంట్స్ గురించి చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఈ స్టేట్మెంట్స్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ క్లాస్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.